తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్పై అమెరికా భీకరంగా విరుచుకుపడుతోంది. గత రాత్రి 7 గంటలు దాడి చేసిన యుఎస్ సెంట్రల్ కమాండ్ తాజాగా పగలు కూడా క్షిపణుల వర్షం కురిపించింది. అత్యంత కీలకమైన ట్యూన్బు దీవులపై గురిపెట్టింది. ఓడరేవుల దిగ్బంధనంపై మండిపడ్డ ఐఆర్జీసీ పశ్చిమాసియాలో హర్ముజ్తో పాటు మరిన్ని రవాణా మార్గాలను మూసివేస్తామని ప్రకటించింది. హర్ముజ్ ద్వారా చుక్క చమురు, గ్యాస్ వెళ్లనివ్వమని హెచ్చరించింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం నుంచి వైదొలిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం ప్రకటించిన అమెరికా గత రాత్రి 7 గంటల పాటు దాడులు చేసి అనేక లక్ష్యాలపై విరుచుకుపడింది. ఇరాన్పై పగలు కూడా దాడి చేస్తామని చెప్పిన అమెరికా సెంట్రల్ కమాండ్ కాసేపటికే హర్ముజ్ జలసంధిలోని గ్రేటర్ ట్యూన్బు దీవిలో ఇరాన్ రక్షణ క్షిపణి స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1971లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గా అవతరించిన ప్రాంతం నుంచి ఇరాన్ ఈ దీవిని చేజెక్కించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఇది ఒక వ్యూహాత్మక ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ దీవిని లక్ష్యంగా చేసుకుని 90 నిమిషాల పాటు దాడి చేసినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల వల్ల హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యం మరింత క్షీణించిందని తెలిపింది. ఇరాన్ నౌకాశ్రయాలపై మళ్లీ దిగ్బంధనం విధిస్తూ గత రాత్రి 7 గంటల పాటు అమెరికా చేసిన దాడుల్లో 7 సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ట్యాంకులు, సాయుధ వాహనాలను నడిపే ఇరాన్ కు చెందిన 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారెక్స్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఈ దాడిలో 13 క్షిపణులను అమెరికా ప్రయోగించిందని పేర్కొంది. బ్యారెక్స్ లో జరిగిన ప్రాణ నష్టంతో కలుపుకొని ఇటీవల 30 మందికి పైగా మరణించారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమే మొహజెరానీ తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన దాడుల్లోనే 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హోసెన్ కెర్మెన్ఫౌర్ తెలిపారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఐఆర్జీసీ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనంపై మండిపడిన ఐఆర్జీసీ హర్ముజ్తో పాటు పశ్చిమాసియాలో మరిన్ని వాణిజ్య మార్గాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. అమెరికా దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ఇతర చమురు, సహజ వాయువు ఎగుమతి మార్గాలను కూడా మూసివేస్తామని తెలిపింది. అమెరికా తన దురాక్రమణ చర్యలను విడనాడేంత వరకు హర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. ఇతర చమురు, సహజ వాయువు ఎగుమతి మార్గాలను కూడా మూసివేస్తామని పేర్కొంది. పశ్చిమాసియా నుంచి చమురు, సహజ వాయువు ఎగుమతి జరిగితే అందరికీ జరుగుతుందని, లేదంటే ఎవరికీ జరగదని ఐఆర్జీసీ ప్రకటన విడుదల చేసింది. నౌకాదళ దిగ్బంధనం విధించి అమెరికా ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇక ఒప్పందం అవసరం తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిపై సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకుంటామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ తేల్చి చెప్పారు. ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అమెరికాతో చర్చల ప్రస్తావనే తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో టెహరాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రేపు రాత్రి, ఆపై రాత్రి ఇరాన్ను ఘోరంగా దెబ్బతీయనున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవ్వరూ మిగలరన్న ట్రంప్ ఆ దేశాన్ని నాశనం చేస్తామన్నారు. ఇరాన్లోకి పదాతి దళాలను పంపే అవకాశం ఉన్నాయన్న ఆయన ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.